వాటికి నాకు ఫోన్ చేస్తున్నారండి. నేను సెటప్ బాక్స్ డిజైన్ చేసి 2 ఇయర్స్ అయింది. అందరికీ నమస్కారం. ఆన్ ఏప్రిల్ 7 అప్పుడు మాకు ఒక సస్పీషియస్ డెత్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ స్పాట్‌కెళ్ళాము. అక్కడ ఒక డెడ్ బాడీ మాకు కనిపించింది. మీరు ఫోటోస్‌లో చూడవచ్చు. అక్కడ స్పాట్‌లో మనకు ఒక రోప్ దొరికింది. మన డెడ్ బాడీ నెక్‌లో లిగేచర్ మార్క్స్ దొరికింది. సో, అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు అతను మున్నా కుమార్, యాక్చువల్లీ బీహార్ నేటివ్ మున్నా కుమార్ ఇక్కడ ముదంపల్లిలో ఒక డైరీలో పనిచేశాడని మాకు తెలిసింది. అప్పుడు మాకు మర్డర్‌గా ఉండవచ్చని డౌట్ వచ్చింది. సో, మనం అన్నీ పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్స్ అన్నీ పంపాము. అప్పుడు రిజల్ట్స్ కూడా మనకు మర్డర్ గానే అని వచ్చింది. మాకు అప్పుడే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇద్దరి మీద డౌట్స్ వచ్చింది. దీపు కుమార్ అండ్ బిర్జు కుమార్ అని ఇద్దరు కూడా బీహార్ నేటివ్సే. వీళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళని తెలిసింది. బట్ అప్పుడు మర్డర్ జరిగిన రోజు నుంచే వాళ్ళు అబ్స్కాండింగ్‌లో అయ్యాడు. సో, వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్. మనం అన్నీ అప్పుడు ప్రయత్నం చేశాము. ట్రైన్‌లో ఎక్కడైనా వెళ్ళవచ్చా? ఇక్కడ వేరేదైనా లొకేషన్ పక్కన ఉన్న ఏరియాలో ఉంటారా? లేదా బీహార్ దారిలో ఉన్న ట్రైన్స్‌లో ఎవరైనా వెళ్లారా అని అప్పుడే మనం ఎఫర్ట్ పెట్టాము. బట్ దొరకలేదు. బట్ మనం కాన్స్టెంట్ వాచ్ పెట్టినప్పుడు ఇతను ఇంటర్మిటెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు అని తెలిసింది. తర్వాత అప్పుడప్పుడు ఫోన్ నెట్వర్క్స్ కూడా యాక్టివ్‌గా వచ్చి వెళ్ళింది. సో, ఇవి అన్నీ కలిపి మనం ఒక టీమ్ ఫార్మ్ చేసి ట్రాక్ చేసాము. అప్పుడు మనకు ఇద్దరు దొరికారు. ఇద్దరు పట్టుకున్న తర్వాత మనం ఇంటరోగేషన్ చేసాము. ఇంటరోగేషన్ చేసినప్పుడు తెలిసింది బేసికల్లీ ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్‌లో ఇద్దరు ఒక సైడ్ అండ్ మన డిసీజ్డ్ మున్నా కుమార్‌కు గొడవ జరిగింది. ఇతను మున్నా కుమార్ కొంచెం తాగేవాడు. తర్వాత తాగి సరిగా పని చేయట్లేదు అని వీళ్ళు కంప్లెయింట్ చేసినప్పుడు నేను ఒక ఏరియాకు పనికి వెళ్తాను. నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వండి అని అట్లా అతను అడిగాడు. సో, వీళ్ళు ఓకే ఇస్తాను అని చెప్పి ఈ ఫార్మ్ దగ్గర డైరీ ఫార్మ్ దగ్గర అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ ఫైనల్‌గా చంపేశారు. సో, ఇవి ఇప్పుడు మనం పట్టుకున్న తర్వాత ఇవి అన్నీ ప్రొసీజరల్‌గా చేసి మనం ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. ఈ కేస్‌లో మంచిగా టీమ్ ఫార్మ్ చేసి ట్రాక్ చేసి పనిచేసిన సీఐ గారు, ఎస్ఐ గారుకి నా కంగ్రాచ్యులేషన్స్. స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది. తిరుపతి రుయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు, చుండ్రు, జుట్టు రాలడం, మచ్చలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును. నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం, జుట్టు రాలే వారికి పీఆర్పీ థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమద్ క్లినిక్ యొక్క ప్రత్యేకత. వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్, డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 8897771461.